గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని. అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం. కాబట్టి శని పట్టాడ్రా, శని నన్నేదో ఇబ్బంది పెడుతున్నాడ్రా, శని వల్ల నష్టపడుతున్నానురా, శని వల్ల నువ్వు నష్టపడరా, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు. ఆ పాపం పోగానే నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు. అయితే శనికి ఒక స్వభావం ఉంది, వక్ర స్వభావం అంటారు. వక్రించి వెనక్కి వస్తాడు, మళ్ళీ అతిచారం మీద ముందుకు కూడా వెళ్తాడు. ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు. అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి, మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు. ఇంకొకసారి ఎలా చేస్తాడు, శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరగలేదు, శని వక్రించి వెనక్కి. అయితే నక్షత్రం మార్ల, రాశి మార్ల లెక్క ప్రకారం, కానీ వక్రం అనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు. ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే, మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈనాటి శని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు, అంటే 138 రోజులు శని వక్రించాడు. శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది, కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు. ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే, మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే. అట్లాగే ఈ మకర రాశి కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, నష్టాలు, కష్ట నష్టాలు, అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. అదే కాదు, దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు, భూకంపాలు, రకరకాలైన ఉపద్రవాలు, నదులు పొంగటం, మరి సముద్రాలు పొంగటం, ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం. పూర్వం పాపం అనే దాన్ని పరిహారం చేయడానికి ఇప్పుడే చెప్పాడు, అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు. ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తినటానికి తిండి కోసమే సంపాదించేది. కోట్లు సంపాదించినా కోట్లు తినడం, లక్షలు సంపాదించినా లక్షలు తినడం, రాజాధిరాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నది. అన్నం కాబట్టి ఇంకో రకమైన రొట్టె ఏదోటి కడుపు నిండా ఆహారం తింటాము. ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాం, ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది, నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. ప్రతివాడికి పెడితే, ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి. ఇప్పుడు ఎవరింటో శుభకార్యం అయిందనుకోండి, తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టాలని చూస్తాడు. కానీ వాడేం చేస్తాడు, నలుగురిలో కూర్చొని కడుపు నిండా అన్నం తినడు. అది కాస్త అక్కడికి కాస్త అట్లా నాలిక రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో 3 వంతులు పారేసి వెళ్ళిపోతాడు. అదే ఆకలైన వాడు, అన్నం లేనివాడు. అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను, అన్నదాత సుఖీభవ అంటాడు. అన్నదాత సుఖీభవ, మరి తర్వాత తిన్నదాత స్థిరోభవ అని కూడా ఉంది. అట్లా ఉంటుంది. కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది, కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి, మనం చేయాలని చెయ్యం. ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది. కాదండి, అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి. అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి, ఆహారం కూడా వెతుక్కుంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి. ఇంకో చోట
వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ పుట్టలు పెట్టుకుంటాయి. అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి. ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు, ఆ చీమలు ఆహారం తింటాయి. మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినొచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా తినొచ్చు. ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అన్నదానం అనేది ఎట్లా ఉండాలి అంటే, నోరు లేని జీవరాశులు ఉన్నాయి, నోరు తెరిచి నాకు ఆకలి అవుతుంది పెట్టు అని అడిగేటువంటి స్థితిలో ఈ జీవరాశి లేదు. కొన్ని జీవరాశులు వస్తాయి, మన దగ్గర వచ్చి నుంచుంటాయి. అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి, లేకపోతే భౌభౌ అని అరుస్తుంది కుక్క, అంబాను ఆవరుస్తుంది, లేకపోతే రామచిలక కీచుకిచమంటుంది. ఇట్లా ఆ గ్రహ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి. అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి. అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు, పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు. తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. శని ఎటువంటి వాడు అంటే, తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని. అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది. కాబట్టి ఈ మకర కుంభరాశులకి, మరి మీనరాశికి, ఈ 3 రాశులకు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ 138 రోజులు కూడా చేతనైనంత వరకు ఈశ్వరాభిషేకం, మారేగ్రహాలతో పూజ అట్లా చేసుకోండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. జాతకం ఇచ్చా మీకు ఏదైనా దోషాలుంటే ఆ దోషాలు పోవడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. 2025 సంవత్సరం జూలై నెల 13 నుంచి నవంబర్ నెల 27 వరకు 138 రోజులు ధనస్సు రాశికి, మరి ఏలినాడు శని అయిపోయింది అనుకున్నాం. మకర నుంచి మీనానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ మకర రాశికి శని వెళ్ళిపోయినాడు, ఏలినాడు శని అయిపోయింది అని నమ్మద్దు. మళ్ళీ శని వక్రించినందువల్ల ఈ మకర రాశి కూడా సమస్యలు ఉన్నాయి. దాని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించద్దు. మరి మీనానికి వచ్చాడు కదా, ధనస్సు మా కుంభం నుంచి మీనానికి వచ్చాడు కదా, మాకు లేదని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నారంటే ఈ 138 రోజుల్లో ఏ ఒక్క రోజైనా మీకు సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమల పుట్టలకు వేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. దొరికితే ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. మీకు ఎటువంటి సమస్య ఈ మకర రాశికి రాదు. ఈ మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎప్పుడు కూడా మన టైము బాగుండనప్పుడు ఒక్కొక్కళ్ళు అనవసరంగా మాట్లాడతారు. అనవసరంగా మాట్లాడినా కూడా మనం నోరు తెరవకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. స్వస్తి.